దాంతోపాటు ప్రతి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కాలేజెస్లో యాంటీ డిస్క్రిమినేషన్ ఆఫీసర్, యాంటీ డిస్క్రిమినేషన్ సెల్, వివక్ష నిర్మూలన ఆఫీసర్, వివక్ష నిర్మూలన సెల్ అనేది ఏర్పాటు చేయటం అనమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ హరాస్మెంట్ ఉండకూడదు. వ్యక్తిగతంగా స్టూడెంట్స్ని హరాస్ చేయటం, అదేవిధంగా SC/ST యాక్ట్ సంబంధించిన ప్రొవిజన్స్ను వైలేట్ చేయటం, ఇవన్నీ చూడాలన్నమాట. సో ఎవరైతే దీనికి సంబంధించి చాలామంది ఇలాంటి వివక్ష గురైనప్పుడు, వివక్ష గమనించినప్పుడు చెప్పుకోవడానికి భయపడతారు, మళ్ళీ వాళ్ళపైన అటాక్స్ జరుగుతాయి. అందుకని ఎవరైతే ఇలాంటి వివక్షను బయటపెట్టారో అలాంటి విజిల్ బ్లోయర్స్ని ప్రొటెక్ట్ చేయటం, దాంతోపాటు ప్రతి ఇన్స్టిట్యూషన్లో మెంటల్ హెల్త్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వగలగటం, దాంతోపాటు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కుల వివక్షకు సంబంధించి అంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో 7 daysలో సాల్వ్ చేయటం, కమిషన్ లెవెల్లో 30 daysలో సాల్వ్ చేయటం, ఇవన్నీ చేయాలన్నమాట. దాంతోపాటు ఈ యాక్ట్ అనేది ఏదైతే రోహిత్ వేముల బిల్ తీసుకొస్తున్నారో కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు, దానిలో పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మొదటి అఫెన్స్కి 1 year ఇంప్రిజన్మెంట్ మరియు 10,000 ఫైన్, రిపీటెడ్ అఫెన్స్కి 3 years ఇంప్రిజన్మెంట్ మరియు 1 lakh ఫైన్. ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇలా చేస్తే ఇలాంటి పనిష్మెంట్స్తో పాటు గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది నిలిపేస్తారు, ఫినాన్షియల్ ఎయిడ్ అనేది నిలిపేస్తారు. ఇవన్నీ కూడా దీనిలో మొత్తం రోహిత్ వేముల చట్టం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకురాబోతుందో దీనిలో అఫెన్సెస్ అన్ని కూడా కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అంటున్నారు. అంటే అఫెన్సెస్కి బెయిల్ రావడం కూడా అంత తేలికైన అంశం కాదు. దాంతోపాటు రోహిత్ వేముల బిల్ అనేది చాలా కఠినమైన పనిష్మెంట్స్ కూడా సూచిస్తుంది.